క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియచేస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. పౌలు ఈ మాటలు ఆ కొరింథు పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అనుకూల సమయము అంటున్నాడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. అనుకూల సమయము అనేది చాలా మంచి మాట, మనము ఆలోచించదగిన మాట. ఈ సమయం అనే దానికి గ్రీకు భాషలో 2 మాటలు ఉపయోగించారు. క్రోనోస్ అని, కైరోస్ అని. క్రోనోస్ అంటే మామూలుగా సెకండ్లు, నిమిషాలు, గంటలు, దినాలు, వారాలు, నెలలు, ఇది ఆ సమయాన్ని క్రోనోస్ అని పిలిచారు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అన్న దగ్గర క్రోనోస్ అనే మాట ఉపయోగించబడింది. కానీ ఇక్కడ కైరోస్ అనే మాట ఉపయోగించబడింది. కైరోస్ అనే మాట చాలా ఆశీర్వాదకరమైన మాట, మనల్ని ఆలోచింపచేసే మాట, మనకు పురుకొల్పు కలిగించే మాట. కైరోస్ అంటే ఏమిటంటే అవకాశము కలుగు సమయము అని అర్థం. దేవుడు ఆయా సమయాల్లో ఆయా అవకాశాలను మన ముందు ఉంచుతాడు. అక్కడ అనుకూల సమయం అన్నాడు, అది అవకాశ సమయం. దేవుడు ఆయా సమయాల్లో మన ముందు ఉంచుతున్న అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి. అలాంటి ఆలోచన కలిగించే మాట కైరోస్ అనే మాట. ప్రియులారా, ఈ మాటను బట్టి ఈరోజు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఎన్నెన్నో అవకాశాలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలని నీవు చేజిక్కించుకుంటున్నావా? ఆ అవకాశాలని నీవు అందిపుచ్చుకుంటున్నావా? దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఆ తెరిచిన ద్వారాన్ని నీవు ఉపయోగించుకుంటున్నావా? ఆ ద్వారం గుండా నీవు వెళ్ళి దేవుడు నీకోసం దాచిన ఆశీర్వాదాన్ని, నీకోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకోగలుగుతున్నావా? చాలాసార్లు ఆ ఆశీర్వాదం మన ముందున్న ఆ ఆశీర్వాదాన్ని చేజిక్కించుకోలేకపోవడానికి, లేక దాన్ని అందిపుచ్చుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆ ఆశీర్వాదం వెనుక ఉన్న కష్టం, ఆ ఆశీర్వాదం వెనుక ఉన్న ఇబ్బంది, ఒకవేళ రిస్క్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలాంటి వాటిని చూసి ఆ ఆశీర్వాదాన్ని మనం పట్టుకోలేకపోతూ ఉంటాం, ఆ ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకోలేకపోతూ ఉంటాం. ఎస్తేరు గ్రంథములో ఈ సమయమును బట్టియే ఈ రాజ్యమునకు వచ్చితివేమో అన్నాడు ఎస్తేరుతో మొర్దెకాయ్. అంటే ఈ సమయంలో నీవు చేయవలసిన కార్యం ఉంది. ఆ కార్యం ద్వారా నీవు ఆశీర్వాదం పొందడం మాత్రమే కాక యూద ప్రజలందరికీ ఆశీర్వాదకరమైపోతావు. అలాంటి అవకాశాన్ని, అలాంటి ద్వారాన్ని దేవుడు నీ ముందుంచాడు. ఆ ద్వారం గుండా నువ్వు వెళ్తావా? ఆ అవకాశాన్ని నీవు చేజెక్కించుకుంటావా, లేకపోతే ఆ అవకాశాన్ని విడిచిపెట్టేస్తావా? ఆ అవకాశాన్ని చేజెక్కించుకునే ముందు ఒకవేళ నీవు భయపడవచ్చు. ఈ అవకాశాన్ని నేను చేజెక్కించుకుంటే తర్వాత నేను పొందుకోబోయే కష్టం, తర్వాత నేను పొందుకోబోయే శ్రమ, తర్వాత నేను ఎదుర్కోవలసిన రిస్క్, ఇదంతా ఆలోచించుకుంటే నీవు అవకాశాన్ని అందిపుచ్చుకోలేవు. కానీ దేవుడు ఈ ద్వారాన్ని తెరిచాడు గనక ఈ ద్వారం గుండా నేను వెళితే తప్పక నేను ఆశీర్వదించబడతాను, నేను నా కుటుంబానికి ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అనే విశ్వాసంతో ఆ అవకాశాన్ని నీవు చేజిక్కించుకుంటే దేవుడు నిన్ను అవకాశం గుండా, ఆ ద్వారం గుండా నిన్ను నడిపించి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచడం మాత్రమే కాదు, నీవు నీ కుటుంబంలో తరతరములకు ఆశీర్వాదం అవుతావు, అలాగే అనేక మందికి ఆశీర్వాదం అవుతావు. ఎస్తేరు ముందు ఉన్న ఆ సవాలు గొప్ప సవాలు, అది గొప్ప అవకాశం. ఎలాంటి అవకాశం అంటే సవాలుతో కూడిన అవకాశం. ఆ సవాలును స్వీకరిస్తే
ఆశీర్వాదం. ఆ సవాల్ని స్వీకరించలేకపోతే ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు, అలాగే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు. అందుకనే ఆ రిస్క్ ఎస్తేరుకు తెలుసు, అయినప్పటికీ కూడా ఆ రిస్క్ నేను తీసుకోవాలి అనుకుని, నేను నశించినా నశించదను అనుకుంటూ ఆ అవకాశాన్ని చేజిక్కించుకుని ఎస్తేరు ఆశీర్వదించబడింది. ఎస్తేరు యోధ ప్రజలకందరికీ ఆశీర్వాదకరమైంది. ఎన్నో వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన కార్యాన్ని ఇప్పుడు కూడా మనం కొనియాడుతున్నాం. కారణం ఏమిటంటే ఎస్తేరు దేవుడు తెరిచిన ద్వారాన్ని ఉపయోగించుకుంది. ఆ ద్వారం గుండా వెళ్ళింది, ఆశీర్వాదం పొందింది. యేసు తల్లి మరియా దోతొచ్చి నీవు గర్భం ధరించబోతున్నావు అన్నప్పుడు, నేను పురుషుని ఎరుగని దానను కదా అని మరి అనిన మాటలు మనకు తెలుసు. అందులో శ్రమ, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని స్వీకరించడంలో శ్రమ ఉంది, అవమానం ఉంది, చాలా నిందలున్నాయి, చాలా రిస్క్ ఉంది. దాని అంతటినీ స్వీకరించింది కనుకే దేవుడు నా ఎడల తెరిచిన ద్వారం కూడా నేను వెళితే ఎంత శ్రమ అయినా, ఎంత నింద అయినా, ఎంత అవమానమైనా నేను ఎదుర్కొంటే ఆ మీదట దాన్ని దాటిన తర్వాత నేను పొందుకునే ఆశీర్వాదం, నా ద్వారా ఈ లోకానికి నేను అందించే ఆశీర్వాదం, అది ఊహకు మించినది, ఆలోచనకు అందనది అని మరియా గ్రహించింది. ఆ వాగ్దానాన్ని స్వీకరించి రక్షకుడు ఈ లోకంలోనికి రావడానికి ఆమె కారణమైంది. ఈరోజు దేవుడు అనేకమైన సందర్భాల్లో మన ముందు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు, అవకాశాలను ఇస్తూ ఉంటాడు. అమ్మో ఆ అవకాశం తీసుకుంటే, లేక ఆ పరిస్థితుల్లోనికి నేను వెళ్తే ఎంత రిస్క్ ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టం ఉందో, ఆ కష్టాన్ని ముందుగానే ఊహించి, ఆ శ్రమను ముందుగానే ఊహించి, అందులో ఉండే రిస్క్ను చూసి భయపడి నీవు ఆగిపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి కైరోస్ మూమెంట్స్ దేవుడు నీ జీవితంలో అనేకమైన ఇస్తూ ఉంటాడు. ఆ ఇస్తూ ఉన్న కైరోస్ మూమెంట్స్ని నీవు అందిపుచ్చుకుంటున్నావా? ఎన్నో ఉదాహరణలు దేవుని వాక్యంలో మనం చూడగలం. గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. అప్పటికి గిద్యోను దేవుడు మాట్లాడిన రీతిగా ఆ బాధ్యతను స్వీకరించగలిగిన స్థితిలో లేడు. అయినప్పటికీ కూడా దాట్ వాజ్ ఏ కైరోస్ మూమెంట్ ఇన్ గిడియన్స్ లైఫ్. ఆ గిద్యోను జీవితంలో ఆ కైరోస్ మూమెంట్ని స్వీకరించిన దాన్ని బట్టి గిద్యోను గొప్ప నాయకుడయ్యాడు, ఆశీర్వాదకరమయ్యాడు. ఈ దినాన్ని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకూల సమయం అన్న దగ్గర అది అవకాశ సమయం, దేవుడు నీ ముందు ద్వారాలు తెరిచే సమయం. ఆ సమయాలను పోగొట్టుకోవద్దు. అనేక సార్లు దేవుడు నీకు అవకాశాలు ఇస్తుంటాడు. ఏ ఆశీర్వాదమైనా ఆ ఆశీర్వాదం వెనుక కొంత శ్రమ ఉంటుంది. ఆ ఆశీర్వాదం స్వీకరిస్తే ఒక స్థితి నుంచి ఇంకో ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు, ఆ ఉన్నతమైన ఆశీర్వాద స్థితిలో ముందున్న దానికంటే ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉండొచ్చు, ముందున్న దానికంటే ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఉండొచ్చు. అవన్నీ స్వీకరించగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి, ఆ ఉన్నతమైన స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో నీవిస్తున్న ఆ కైరోస్ మూమెంట్స్ని మేము సద్వినియోగపరచుకోగలిగేటట్లు, వాటిని అందిపుచ్చుకుని మేము ఆశీర్వాద స్థితిలోనికి వెళ్ళడానికి, అలాగే మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, మా సంఘానికి, మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండి నిన్ను మహింపరచడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న వారందరూ ఈ మాటల ద్వారా పురుకొల్పు పొందుకుని ఆశీర్వదించబడేటట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేసి ఆశీర్వదించమని, వారిని, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.